రంగారెడ్డి జిల్లా మీర్పేటలో ఈ నెల 22న వెలుగు చూసిన వెంకటమాధవి హత్య కేసు దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి నేపథ్యం, అతని ప్రవర్తన గురించి సహోద్యోగులు, స్థానికుల్ని పోలీసులు విచారించారు. దీంతో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గురుమూర్తి నేపథ్యం అంతా సాదాసీదాగా ఉందని, కానీ ఇంత కిరాతకంగా ఎలా హత్య చేశాడన్నది అంతుబట్టడం లేదని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి ప్రవర్తనపై పోలీసులు ఆరా. నిందితుడు గురుమూర్తి DRDOలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నట్టు తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. అతని సహ ఉద్యోగుల్ని ఆరా తీసినప్పుడు గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, మృదు స్వభావి, సహాయం చేసే వ్యక్తిత్వమని కొందరు చెప్పారు. గురుమూర్తి ప్లాస్టిక్ వస్తువులు సైతం వాడరని చెప్పినట్టు తెలుస్తోంది. ఇరుగు పొరుగుతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, ఉద్యోగానికి వెళ్లొచ్చినప్పుడు మినహా ఇతర సమయం తమకు కనిపించినప్పుడల్లా స్థానికులు చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా అంత జుగుప్సారకంగా హత్య ఎందుకు చేశాడన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. భార్య శవాన్ని ఎలాగైనా మాయం చేయాలని, తాను చంపినట్లు ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో ఇదంతా చేసినట్లు విశ్లేషిస్తున్నారు. కిరాతకంగా ఎందుకు హత్య చేశాడన్న కోణంలో చూస్తే, హత్య జరిగిన రోజున అంటే ఈ నెల 15వ తేదీన ఏం జరిగిందనే కోణంలో పోలీసులు నిందితుడు గురుమూర్తి నివాసం ఉండే అపార్ట్మెంట్లోకి ఇరుగు పొరుగు నుంచి కొన్ని వివరాలు సేకరించారు. పండగ మరుసటి రోజు కావడంతో అదే అంతస్తులుండే ఓ వ్యక్తి ఊరు నుంచి ఇంటికొచ్చాడు. అప్పటికే గురుమూర్తి తన భార్యను చంపి ఇంట్లోనే ఉన్నాడు. పొరుగు వ్యక్తి ఇంట్లోకి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావటాన్ని పసిగట్టాడు. అనుమానాస్పదంగా ఉన్న పండగ సమయంలో ఎవరో మాంసం వండొచ్చనే భావనతో పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి కాల్చాడని 22వ తేదీన తెలుసుకుని వణికిపోయాడు. ఇక అదే రోజు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు.